హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సోలో కింగ్. నేను ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే నా స్ట్రగుల్స్ నేను యూట్యూబ్లో ఎంత కష్టపడ్డాను, ఇప్పుడే నాకు గ్రోత్ ఎట్లా వచ్చింది. నాకు నాకు ఇంత తొందరగా తొందరగా ఏం కాదు, చాలా కష్టపడంగా ఎంతమంది సబ్స్క్రైబర్స్ నాకు ఎట్లా వచ్చినారు. నా నా స్ట్రగుల్స్ నేను యూట్యూబ్లో వీడియోస్ పెట్టడానికి నేను చేసిన ప్రయత్నాలు ఏంటి, నన్ను ఎవరెవరు ఎన్నెన్ని మాటలు అన్నారు. నేను యూట్యూబ్లో వీడియోస్ తీసినప్పుడు నన్ను చాలామంది చాలా రకాలుగా అన్నారనమాట. అదంతా కలిపి నేను ఈ వీడియో తీద్దామని చెప్పి నా సబ్స్క్రైబర్స్ కోసం ఇది తీద్దామని చెప్పి నేను ఈ వీడియో తీస్తున్నానమాట. సో వెల్కమ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ సోలో కింగ్. సో టాపిక్లోకి వెళ్ళిపోతే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఛానల్ పేరు పెట్టే ముందు చాలా నేమ్స్ వచ్చినాయి అనమాట నాకు. విలేజ్ వ్లాగ్స్ అని, సోలో వ్లాగ్స్ అని, ట్రావెలింగ్ వ్లాగ్స్ అని, అట్లా ఏదో చాలా ఐడియాస్ వచ్చినాయి నాకు. సో ట్రావెలింగ్, సోలో ట్రావెలింగ్ అని చెప్పి చాలా వచ్చినాయి అనమాట. సో అవన్నీ ఏం చేయాలా, ఎట్లా ఎట్లా అని ఆలోచించి సో లాస్ట్కి నేను డిసైడ్ అయిన నేమ్ వచ్చేసి సోలో కింగ్ వ్లాగ్స్ అని. సో నేను సోలో కింగ్ వ్లాగ్స్ అని చెప్పి నేను ఛానల్ స్టార్ట్ చేసినాను. సో ఈ ఛానల్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ నేను ఇప్పటి వరకు 4 years బ్యాక్ నేను ఛానల్ స్టార్ట్ చేసినాను అనమాట. కానీ వీడియోస్ పెట్టడం వచ్చేసి 3 years నుంచి నేను వీడియోస్ పెడుతున్నాను. సో 4 years నుంచి బ్యాకే స్టార్ట్ చేసినా కానీ నాకు అప్పటి నుంచి ఐడియా ఉంది, యూట్యూబ్లో వీడియోస్ చేద్దాము, కొంచెం డిఫరెంట్గా చేద్దాము అన్న థాట్స్ అనేటివి అయితే నాకు ఎప్పటి నుంచో ఉన్నాయి. కానీ అప్పట్లో నాకు అంత ఫోన్ కానీ, నేను తీద్దాం అనుకున్న మంచి కంటెంట్ కానీ అలాంటిది ఏం క్రియేట్ చేయడానికి అంత ఐడియా వచ్చేది కాదనమాట నాకు. సో తర్వాత మనకు కొంచెం నా సొంతంగా నేను జాబ్ చేసుకొని నేను సొంతంగా ఎర్నింగ్స్ అనేవి స్టార్ట్ చేయడం వల్ల అప్పుడు నేను ఒక మంచి ఫోన్ కొన్నాను. సో మంచి ఫోన్ కొని ఆ ఫోన్ క్లారిటీ వీడియో క్లారిటీ మంచిగా ఉండడం వల్ల ఓకే, ఇప్పటి నుంచి నేను స్టార్ట్ చేయొచ్చు అని నేను డిసైడ్ అయిపోయాను. సో మీరు నా ఫస్ట్ వీడియోస్ నుంచి ఇప్పటి వరకు మీరు నా వీడియోస్ని చూడొచ్చు. నేను స్టార్టింగ్లో నేను విలేజ్ వీడియోస్, మా ఊరికి వెళ్ళినప్పుడు చిన్న చిన్న వీడియోస్ అలాంటివి తీసి పెట్టేవాడిని అనమాట. సో నేను పెట్టినప్పుడు నాకు ఇప్పటికీ చెప్తున్నాను కదా, యూట్యూబ్లో గ్రోత్ అనేది చాలా తొందరగా రాదండి. యూట్యూబ్లో గ్రోత్ రావాలంటే చాలా కష్టపడాలి. కష్టానికి తగ్గట్టు పేషెన్స్ చాలా ఇంపార్టెంట్ యూట్యూబ్లో గ్రోత్ రావాలి అని అంటే. ఇంకా నేను రియల్గా ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి నాకు జస్ట్ ఒక 1000-2000 సబ్స్క్రైబర్స్ ఉన్నాను. సో నాకు అంత ఎర్నింగ్స్ కూడా వచ్చేటివి కావు. జస్ట్ చాలా కష్టపడ్డాను నేను నిజంగా చెప్పాలంటే నేను చాలా ట్రిప్స్ కూడా చేసినాను. చెన్నై ట్రిప్కి వెళ్ళినాను, కేరళకి వెళ్ళినాను, మళ్ళీ ఇంకేంటిది నేపాల్కి వెళ్ళినాను, సిక్కిం, ఇంకా నేపాల్, సిక్కిం, కేరళ, ఇట్లా చాలా ట్రిప్స్ చేసినాను అనమాట. సో ఆల్మోస్ట్ నేను నాకున్న సబ్స్క్రైబర్ బేస్కి నేను అంతంత నా సొంత పైసలు నేను జాబ్ చేస్తూ వచ్చిన కొంచెం అమౌంట్ని సేవింగ్ చేసుకొని, ఆ సేవింగ్స్లో నేను చేసుకున్న సేవింగ్స్ కొంచెం సేవ్ అయినాక వాటితో నేను ట్రిప్ స్టార్ట్ చేయడము. ఆ ట్రిప్స్కి వెళ్ళి నేను వీడియోస్ అప్లోడ్ చేసినాక వీడియోస్కి ఎక్కువ గ్రోత్ కూడా వచ్చేది కాదు. గట్టి కొడితే నాకు 200-300 నా వ్యూస్ ఎక్కువ అయినా సరే. సో అంతే అనమాట నా గ్రోత్ వచ్చేది. నా వీడియోస్కి వ్యూస్ అంతే వచ్చేదన్నమాట. సో నేను చాలా కష్టపడ్డ వీడియో అయితే నేను చెప్పచ్చు నేపాల్కి వెళ్ళిన ట్రిప్ అనమాట. నేపాల్కి వెళ్ళాను. నేపాల్లో నాకు ఒక దగ్గర చెప్పాలి అని నేను ఎవరికి చెప్పలేదు. సో నేపాల్లో నేను ఒక దగ్గర మోసపోయానని కూడా అనమాట. సో మన పైసలు నేను నేపాల్కి వెళ్ళినప్పుడు 1000 రూపాయలు అక్కడ 1800 రూపీస్ అవుతాయి. సో ఆ 1800 రూపీస్కి నేను మనం ఎక్స్చేంజ్ బ్యాంక్లో కనుక అట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటే మంచిగా వచ్చేది. కానీ నేను ఎవరికి చెప్పలేదు, కానీ నేను నేపాల్లో మోసపోయినాను అనమాట. సో వాళ్ళు ఏమన్నారంటే, లాడ్జ్లో నేను రూమ్ తీసుకున్నప్పుడు నేపాల్ రూపీస్ 1800 రూపీస్ అని అనడం వల్ల నేను ఇండియన్ రూపీస్ 1800 ఇచ్చినాను. సో మళ్ళీ అది ట్యాక్స్లో కన్వర్ట్ చేసుకొని వాళ్ళు మళ్ళీ 2500 ఇండియన్ రూపీసే తీసుకున్నాను. సో 2500 నేపాల్లో కన్వర్ట్ చేసుకుంటే అది ఆల్మోస్ట్ 3000-4000 రూపీస్ అనమాట. నేను ఒక రోజు కూడా 24 hours కూడా స్పెండ్ చేయలేదు హోటల్లో. సో వితౌట్ ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయలేదు. సో 4000 లాస్ అనమాట. సో అట్లా చాలా నేపాల్కి వెళ్ళినప్పుడు మోసపోయడం. మనం ట్రిప్స్ చేస్తామంటే మనకి కొంచెం నేను చాలా తెలుసుకున్నాను అనమాట ట్రిప్స్ చేయడం వల్ల. సో అట్లా ట్రిప్స్ చేస్తూ
చాలా కష్టపడ్డానండి. సరే నా కష్టానికి తగ్గట్టు నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు నేను లెక్క పెడితే అంటే నాకు ఎంతమంది సపోర్ట్ చేసిర్రు. నేను వీడియోస్ తీస్తా ఉంటే నాకు ఎంతమంది నాకు సపోర్టింగ్‌గా ఉన్న వాళ్ళు లెక్క పెట్టుకుంటే ఫింగర్స్ మీద కౌంట్ చేయొచ్చనమాట నేను. చాలామంది నన్ను చాలా రకాలుగా అన్నారు నేను వీడియోస్ తీస్తా ఉంటే, ఈడేంది రోడ్ల పైన పడి వీడియోలు తీసుకుంటా ఉంటాడు అని చెప్పి, మళ్ళీ ఎప్పుడు అంటే చెప్తున్నాను కదా గైస్, మనల్ని కించపరిచే వాళ్ళు ఎక్కడో ఉండరు. అంటే మన గ్రోత్‌ని ఆపడానికి ట్రై చేసే వాళ్ళు ఎక్కడో ఉండరు. మన చుట్టే ఉంటారు. మన ఫ్రెండ్స్ సర్కిల్‌లో, మన రిలేటివ్స్ సర్కిల్‌లో, మన ఫ్యామిలీలో, మన చుట్టే ఉంటారనమాట. అంటే మనం ఏదైనా గ్రోత్ అంటే ఏదైనా కొంచెం డిఫరెంట్‌గా ఏమైనా చేద్దాం అని అంటే చాలా మంది చాలా రకాలుగా ఆహ్, తక్కువ చేయడం మాట్లాడడం గానీ, లేకపోతే ఈడు యూట్యూబ్‌లో వీడియోస్ తీసుకుంటా ఉంటాడు. ఇంకేం పని పాట ఉండదు. అని అట్లా చాలా రకాలుగా చాలా మాటలు అన్నారనమాట నన్ను. సో, నన్ను ఎంతమంది ఏమన్నా గాని నేను అయన్నీ ఏం పట్టించుకోకుండా నా మైండ్‌లో నేను అనుకున్న దాన్ని ఒక్కటే నేను నా మైండ్‌లో పెట్టుకొని నేను చేద్దామని అనుకున్నా. అంతే నేను జేస్తున్నా. నేను ఓన్ కోసమో ఎవడో ఏదో అన్నాడని జెప్పి నాకు నచ్చిన పని నేను ఆపుకోవడం నాకిష్టం లేదు. అని అనుకోని నేను కంటిన్యూ‌గా చేసుకుంటూ పోతూనే ఉన్నాను. సో, ఆఫ్టర్ లాంగ్ 3 ఇయర్స్ బ్యాక్, ఆఫ్టర్ 3 ఇయర్స్, దిస్ ఈస్ ద 4th ఇయర్ విచ్ ఐ యామ్ రన్నింగ్ ఇంటూ యూట్యూబ్. సో, ఆఫ్టర్ మై లాంగ్ స్ట్రగుల్ ఆఫ్ 4 ఇయర్స్, నౌ ఐ గాట్ సక్సెస్ ఇన్ యూట్యూబ్ అన్నమాట. సో, 4 ఇయర్స్ తర్వాత నాకిప్పుడు కొంచెం యూట్యూబ్‌లో సక్సెస్ వచ్చింది. సో థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. నాకు చెప్తున్నాను కదా, లాస్ట్ 2.5 ఆల్మోస్ట్ 3 ఇయర్స్ వరకు నాకు 2000 సబ్స్క్రైబర్స్ ఉన్నారు. జస్ట్ ఒకటే ఒక వీడియో నాకు వైరల్ అయిపోయింది. సో వైరల్ అయిపోవడం వల్ల ఇప్పుడు నా ప్రెజెంట్ సబ్స్క్రైబర్స్ వచ్చేసి 45,000. రియల్లీ గైస్, ఐఎమ్ లిటరల్లీ చాలా హ్యాపీగా ఉన్నాను. సో 45,000 సబ్స్క్రైబర్స్ వచ్చినారంటే నాకు ఎక్కడున్నవాడిని, నేను ఎక్కడ వీడియోస్ తీసుకునేవాడిని, నేను నా గ్రోత్ ఏంటిది, అసలు నా వీడియోస్ అసలు నేను వీడియోస్ తీస్తున్న విషయమే అంటే ప్రపంచానికి తెలవాలంటే ఫస్ట్ మన వీడియోస్ పుష్ అవ్వాలి కదా. సో అంత పుష్ అయ్యేటివి కూడా కాదనమాట నా వీడియోస్. మా అంటే గట్టి కొడితే 2000, 3000 వ్యూసే నావి. అప్పుడు స్టార్టింగ్‌లో 200 నుంచి 300, 500, 1000, 2000 అంతే వ్యూస్ నావి. ఎక్కువ వచ్చేటివి కూడా కాదు. సో అట్లా కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చినాను. సో నేను ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే నేను మీ అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవడానికి వీడియో తీస్తున్నాను అనమాట. సో నన్ను చాలా సపోర్ట్ చేసి నేను తీసిన ప్రతి ఒక్క వీడియోని చూస్తూ లైక్ కొడుతూ కామెంట్ చేస్తూ మీరందరూ నాకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ గైస్. అంటే నా సబ్స్క్రైబర్స్ అందరూ ఎక్కడెక్కడి నుంచో ఉన్నవాళ్ళనమాట. హైదరాబాద్ నుంచి, కొంతమంది ఆంధ్ర నుంచి, చెన్నై, సిక్కిం, నేపాల్, అట్లా చాలామంది సబ్స్క్రైబర్స్ ఉన్నారనమాట నాకు. సో ఎవరెవరు నా వీడియోస్ చూస్తున్నారో నాకు కూడా ఒక్కోసారి అర్థం కాదు. సో ఎవరైతే వీడియోస్ చూస్తున్నారో మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో ఒకసారి కామెంట్ కూడా చేయండి నాకు. కామెంట్ చేయడం వల్ల సో అప్పుడు నాకు కొంచెం చిన్న కైండ్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. ఓకే, ఈ ప్లేస్‌లో కూడా నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో అండ్ సో ప్లేస్‌లో కూడా నా సబ్స్క్రైబర్స్ ఉన్నారని చెప్పి నేను ఫీల్ అయితాననమాట. సో ప్లీజ్ గైస్, హూఎవర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రమ్ వాటెవర్ ది ప్లేస్ ఆర్ కంట్రీ యూ ఆర్ వాచింగ్, ప్లీజ్ కామెంట్ ది ప్లేస్ ఫ్రమ్ వేర్ యూ ఆర్ వాచింగ్ దిస్ వీడియో. So that I will feel little bit happy, so that will be helpful for me to take more videos uh, to show my subscribers. So adi guys, ఇంకా మీరు మీ సపోర్ట్ నాకు ఇంకా కావాలి. ఇలాంటి వీడియోస్కి మీరు ఇంకా నేను తీసే ప్రతి ఒక్క వీడియోకి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా ఏమైనా మిస్ అయితే ప్లీజ్ గైస్ నా వీడియోస్ని కొంచెం చూడండి. మీకు ఇంకా కొన్ని వీడియోస్లో స్టార్టింగ్‌లో వీడియోస్ అయితే నేను చిన్న వీడియోసే తీసుంటాను. సో నార్మల్‌గా మీరు నా ట్రావెలింగ్ వీడియోస్ చూడొచ్చు. సిక్కిం వీడియోస్ గానీ, నేపాల్ వీడియోస్ గానీ, కేరళ ట్రిప్ గానీ, అలాంటి వీడియోస్ చాలా మంచిగుంటాయి నా దాంట్లో. ఒక్కసారి ఎళ్లి చూడండి. నేను తీసిన వీడియోసే చాలామంది పెద్ద పెద్ద యూట్యూబర్స్ కూడా తీసినారు. సో వాళ్ళకి చాలా వ్యూస్ వచ్చినాయి. నాకైతే చాలా తక్కువ వ్యూస్ వచ్చినాయి. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ ప్రూవ్డ్ యూట్యూబర్స్ అనమాట. నేను ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ అయితున్నాను. సో అంటే యూట్యూబ్ కోర్స్ కూడా తీసుకోవడం వల్ల ఒక దగ్గర మోసపోయిన యూట్యూబ్ కోర్స్ తీసుకుని వాళ్ళకి ఆల్రెడీ అమౌంట్ పే చేసేసి వాళ్ళు ఏం సరిగ్గా రెస్పాండ్ అవ్వకపోవడము అట్లా కూడా అయిందనమాట. సో అంటే నేను తొందరగా గ్రోత్ అవుదామని చెప్పి యూట్యూబ్‌లో తొందరగా గ్రోత్ అవ్వాలి, ఇంకెన్ని రోజులు కష్టపడాలని చెప్పి ఇట్లా కూడా అనుకోని నేను అమౌంట్ పే చేసి అట్లా కూడా మోసపోయినాను. సో కొత్తగా యూట్యూబ్ చేద్దామని అనుకున్న వాళ్ళైతే ఎవ్వరిని నమ్మకండి. ఏ యూట్యూబ్ కోర్సులు అట్లాంటివి ఏమి చేయకండి. మీకు అంతగా టెక్నికల్ నాలెడ్జ్ కావాలి అని అనుకుంటే
సాయి కృష్ణ టెక్ టెక్ యూట్యూబర్ ఉంటాడు. సో ఆయన వీడియోస్ ఒకసారి చూడండి. ఆయన ప్రతి ఒక్క వీడియో అంటే నేను కూడా ఆయన్నే ఫాలో అవుతా ఉంటాననమాట. సో ఆయన వీడియోస్ చూడండి. ఆయన ప్రతి ఒక్కటి మీకు క్లియర్‌గా, క్లారిటీగా వీడియోస్ తీసి పెడతా ఉంటాడు. సో కొత్తగా యూట్యూబర్స్ ఎవరైనా రావాలని అనుకుంటే ఆయన వీడియోస్ చూస్తే మీకు కొంచెం క్లారిటీ వస్తదనమాట. సో అది గైస్, ఈ వీడియో ఈడికే లాస్ట్. నేను మీరందరూ నన్ను ఎల్లకాలం అంటే నేను తీసే ప్రతి ఒక్క వీడియోకి మీరు నన్ను సపోర్ట్ చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను. నన్ను ఎవ్వరు ఎంత ఏమన్నా గానీ నేను వీడియోస్ చేయడం మటుకు మానను. నేను తీద్దామని డిసైడ్ అయిపోయాను. నేను ఒక హాబీగా పెట్టుకొని చేస్తున్నాను అంతే. సో చేద్దామని అనుకున్నాను. సో చేసేస్తున్నాను. నాకు మంచి గ్రోత్ రావాలి. నేను తొందరగా డెవలప్ అవ్వాలని కోరుకునే వాళ్ళందరూ ఒక్కసారి ఒక లైక్ కొట్టండి ఈ వీడియోస్‌కి. లైక్ కొట్టడం వల్ల ఈ వీడియో ఇంకా పుష్ అయితది. ఇంకెవరికన్నా కొత్తగా యూట్యూబ్‌లోకి రావాలనుకున్న వారికి ఎవరికైనా ఏమైనా సజెషన్స్ కావాలనుకుంటే నేను సజెషన్స్ కూడా ఇయ్యటానికి రెడీ. నా ఇన్‌స్టాగ్రామ్ లింక్ కిందే ఇస్తాను. మీరు అందులోకి వచ్చి నాకు మెసేజ్ కూడా చేయొచ్చు. నేను మీకు అందులో రెస్పాన్స్ కూడా అవుతాననమాట. అదే గైస్, థ్యాంక్ యూ. సో ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.